హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి నరివెట్ట. టొవినో థామస్ అండ్ సూరజ్ వెంజరమూడ్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీసిన ఈ మూవీ మంచి డ్రామా థ్రిల్లర్ గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే వర్గీస్ మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటాడు, కానీ తనకి ఇష్టం లేకున్నా వాళ్ళ అమ్మ కోసం కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు. అలా ఆ జాబ్ని ఇష్టం లేకుండానే చేస్తుంటాడు. అదే ప్రాసెస్లో కొంతమంది గిరిజనులు అడవుల్లో భూమిని కబ్జా చేశారని వాళ్ళని పోలీసులు ఖాళీ చేయించాలనుకుంటారు. అప్పుడు ఆ ప్రాసెస్లో పోలీసులకి గిరిజనులకి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో వర్గీస్కి ఎలాంటి నిజాలు తెలిసాయి, తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్ అండ్ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే మూవీని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్గా మస్ట్ వాచ్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 8 వసంతాలు. అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్స్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే శుద్ధి అయోధ్య తన తండ్రి చనిపోయిన బాధలో ఉంటుంది. ఆ బాధ నుంచి బయటపడడం కోసం రైటర్ గా మారుతుంది. ఆ ప్రాసెస్ లోనే వరుణ్ సంజయ్లు తన లైఫ్ లో ఎంటర్ అవుతారు. అప్పుడు శుద్ధి ఏం చేసింది, ఎవరిని చూజ్ చేసుకుంది, ఎవరిని లవ్ చేసింది, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఎస్పెషల్లీ మూవీలో డైలాగ్స్ అయితే అద్దరిపోతాయి. అనంతిక ఈ మూవీలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేసింది. మ్యూజిక్ అండ్ మిగతా ఎలిమెంట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఓవరాల్గా గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. ఈ ఎమోషనల్ లవ్ డ్రామాని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆప్ జైసా కోయ్. ఆర్ మాధవన్ అండ్ ఫాతిమా షనా షేక్లు మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 40 ఏళ్ల శ్రీరేణు టీచర్ జాబ్ చేస్తుంటాడు, కానీ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. అప్పుడే తన లైఫ్లో మధు బోస్ అనే 30 ఏళ్ల అమ్మాయి ఎంటర్ అవుతుంది. అప్పుడు శ్రీరేణు లైఫ్లో ఏం జరిగింది, మధు బోస్తో తను లవ్లో పడ్డాడా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, ఆర్ మాధవన్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ మధు బోస్గా ఫాతిమా యాక్టింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ అయితే సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కలియుగం 2064. రీసెంట్గా వచ్చిన డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మూడో ప్రపంచం యుద్ధం తర్వాత 2064లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, వాటర్, ఫుడ్ దొరకకపోతే ఎలా ఉంటుంది, ఆకలి దాహం ముందు మానవత్వం మర్చిపోయి మనిషి మృగంలా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ రన్ అవుతుంది. భూమి క్యారెక్టర్లో శ్రద్ధా శ్రీనాథ్ పర్ఫార్మెన్స్ టూ గుడ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సేఫ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎమోషనల్ సీన్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూడో ప్రపంచం యుద్ధం తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ని చాలా బాగా డిస్కస్ చేశారు. మూవీలో స్క్రీన్ ప్లేని చాలా బాగా ప్లాన్ చేశారు. రెగ్యులర్ మూవీలానే ఉంటూ ట్విస్ట్లు, సస్పెన్స్ని బాగా హోల్డ్ చేశారు. కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టిన ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సింప్లీ సౌత్ అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్లింక్. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి అండ్ చైత్రాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో ట్విస్ట్లు అద్దరిపోతాయి. ప్లాట్ ఏంటంటే అపూర్వ పీజీలో ఫెయిల్ అవుతాడు. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలియకుండా పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడతాడు. కానీ ఒక మంచి జాబ్ సంపాదించి తన గర్ల్ ఫ్రెండ్తో అలాగే వాళ్ళమ్మతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే తనను కలిసిన ఒక మనిషి వల్ల వాళ్ళ నాన్న గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అసలు గతంలో ఏం జరిగింది, వాళ్ళ నాన్న ఎవరు, ఆయన చేసిన తప్పేంటి, అసలు అపూర్వకి పాస్ట్లో జరిగిన విషయాలు ఎలా తెలుస్తున్నాయి, మూవీలో చైత్ర క్యారెక్టర్ ఏంటి అని రకరకాల ట్విస్ట్లతో స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా రన్ అవుతుంది. మూవీలో టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ని బ్రిలియంట్గా చూపించారు. చైత్ర అండ్ దీక్షిత్ శెట్టిల పర్ఫార్మెన్స్ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీని ఇప్పటి వరకు చూడలేదంటే అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా ఈ మూవీని ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది ట్రయల్. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో ట్విస్ట్లు అద్దరిపోతాయి. ప్లాట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన రూప
తన హస్బెండ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ సడన్గా చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ పోలీసులు మాత్రం తన హస్బెండ్ని తనే చంపిందని అనుమానిస్తారు. అసలు రూప హస్బెండ్ ఎలా చనిపోయాడు, తనను ఎవరు చంపేశారు, రూపకి తన హస్బెండ్కి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అని జరిగే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మర్డర్ మిస్టరీని రివీల్ చేసే విధానం, ట్విస్టులు చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లే అండ్ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే మనల్ని కట్టిపడేస్తాయి. ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైఫ్. ప్రియమణి అండ్ మిర్చి సంపదలు మెయిన్ లీడ్ గా చేసిన కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. ప్లాట్ ఏంటంటే తరుణిక అండ్ గుణశీలన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు గుణశీలన్ సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్స్ లో ఇరుక్కుంటాడు. ఆ కేసు విషయంలో జైలుకు కూడా వెళ్తాడు. అప్పుడు లాయర్ అయిన తన వైఫ్ తరుణిక ఏం చేసింది, గుణశీలన్ నిజంగానే తప్పు చేశాడా లేదా, అతన్ని ఆ కేసులో ఇరికించింది ఎవరు, ఎందుకు ఇరికించారు, తరుణిక కోర్టులో ఎవరి కోసం ఫైట్ చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. సిరీస్ లో ఎపిసోడ్ కు వచ్చే ట్విస్ట్లు, కోర్ట్ రూమ్ లో జరిగే సీన్స్ చాలా బాగుంటాయి. ప్రియమణి అండ్ సంపత్లు డీసెంట్ గా చేశారు. ఓవరాల్ గా గుడ్ వాచ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఉప్పు కప్పు రంబు. సుహాస్ అండ్ కీర్తి సురేష్లు మెయిన్ లీడ్గా చేశారు. ఈ హిలేరియస్ కామెడీ మూవీ ప్లాట్ ఏంటంటే 300 ఏళ్ల చరిత్ర ఉన్న చిట్టి జయపురం అనే గ్రామానికి సుబ్బరాజు పెద్దగా ఉంటాడు. కానీ సడన్గా ఆయన చనిపోవడం వల్ల ఆయన కూతురు అపూర్వ గ్రామ పెద్దగా ఉంటుంది. వయసులో చిన్నదైన తను గ్రామ పెద్దగా ఉండడం ఏంటని అందరూ గొడవకు దిగుతారు. అలాంటి టైంలో ఆ ఊర్లో శ్మశాన వాటికలో పనిచేసే చిన్న వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఆ శ్మశాన వాటికలో ఏం జరిగింది, అపూర్వ ఆ ఊర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడింది, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కీర్తి సురేష్ అండ్ సుహాస్ల పర్ఫార్మెన్స్లు బాగుంటాయి. స్క్రీన్ ప్లే అండ్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. మూవీ ప్లాట్ నచ్చితే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. మేకర్స్ థ్రిల్లర్ సిరీస్ గా ఈ సిరీస్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ప్లాట్ ఏంటంటే ఇండియా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ప్రైమ్ మినిస్టర్స్ లో రాజీవ్ గాంధీ ఒకరు. ఆయన మర్డర్ ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేశారు, ఎంతమంది ప్లాన్ చేశారు, డిపార్ట్మెంట్ ఆ హంతకులను ఎలా పట్టుకున్నారు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేదే ఈ సిరీస్ లో చాలా క్లియర్ గా చూపించారు. ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీసిన ఈ సిరీస్ ఎపిసోడ్ కి కిక్ ఇస్తుంది. ఆఫ్టర్ స్కామ్ 1992 మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పాలి. డైరెక్టర్ నగేష్ కుకునూరు ఈ సిరీస్ని హ్యాండిల్ చేసిన విధానం బ్రిలియంట్ అని చెప్పాలి. క్రిమినల్స్ని హంట్ చేసే విధానం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఎక్సలెంట్గా చూపించాడు. ఒక ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ బింజ్ వాచ్ అని చెప్పాలి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ స్పాట్. నవీన్ చంద్ర ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ మూవీస్తో దుమ్ము లేపుతున్నాడు. అండ్ ఇది కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. ప్లాట్ ఏంటంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అనే జయరాం వైఫ్ దివ్య అనుకోకుండా చనిపోతుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ టేకప్ చేస్తాడు. విక్రమ్ చేసే ఇన్వెస్టిగేషన్లో దివ్య ఎలా చనిపోయింది, తనే సూసైడ్ చేసుకుందా లేక తనను చంపేశారా, విక్రమ్ ఈ కేసుని ఎలా క్రాక్ చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. నవీన్ చంద్ర తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదనిపిస్తాయి. సో ఓవరాల్గా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వలయం. అండ్ ఈ మూవీలో లక్ష చెదలవాడ అండ్ దిగంగన సూర్యవంశీలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అరవింద్, దిశ ఇద్దరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇద్దరు పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు దిశ కనిపించకుండా పోతుంది. అసలు దిశకు ఏమైంది, ఎలా మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక చంపేశారా అని అరవింద్ తన వైఫ్ కోసం వెతుకుతూ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అలా దిశ మిస్సింగ్ మిస్టరీని చేజ్ చేసే ప్రాసెస్లో ట్విస్ట్ మీద ట్విస్ట్లతో స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ జెమ్ ఆఫ్ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వడక్కన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్లాట్ ఏంటంటే రామ్ వరల్డ్లోనే నంబర్ 1 పారానార్మల్ సైకాలజిస్ట్. కానీ ఒకరోజు తన ఎక్స్ లవర్ మేఘా వచ్చి అడవికి వెళ్ళిన తన హస్బెండ్ కనిపించకుండా పోయాడని రామ్కి కంప్లైంట్ చేస్తుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రామ్ అడవికి వెళ్ళి మేఘా హస్బెండ్ని అండ్ తన ఫ్రెండ్స్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అసలు అంత భయంకరమైన ఆ అడవిలోకి వాళ్ళు ఎందుకు వెళ్లారు, ఆ అడవిలో ఉన్న మిస్టీరియస్ ఐలాండ్లో ఏం జరుగుతుంది అని మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో సస్పెన్స్ని హోల్డ్ చేసి థ్రిల్ని చూపించే విధానం
చాలా బాగుంది. అక్కడక్కడ బోరింగ్గా ఉన్న ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.